హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాణి కుకింగ్ తెలుగు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈరోజు అయితే కందిపప్పు అలాగే తోటకూర కలిపి పాతకాలం పద్ధతిలో వండబోతున్నాను అనమాట. మీలో ఎవరికన్నా ఈ వంట తెలిస్తే కనుక పాతకాలం పద్ధతిలో ఇలా చేయడం కామెంట్ చేయండి. ఇప్పుడైతే ముందుగా 2 కప్పులు కందిపప్పు అయితే తీసుకుని ముందుగా అయితే నానబెట్టుకుంటాను. పాతకాలం పద్ధతి కాబట్టి అదే కుక్కర్లో అయితే డైరెక్ట్గా వేసేసుకుంటారు అందరూ. ఇప్పుడు పాతకాలం పద్ధతి మనం ఫాలో అవుతున్నాం కాబట్టి ముందుగా అయితే నానబెట్టుకోవాలి. ఒక 10-15 నిమిషాలు, ఒక అరగంట అయితే ఇంకా బాగా నానిపోతుంది. ఇంకొంచెం పసుపు, కారం, ఉప్పు వేసుకొని అయితే పొయ్యి మీద పెట్టేసుకుందాం. పొయ్యి అయితే వెలిగించేసాను నేను. ఇప్పుడు ఇలాగా మనకి పప్పు ఉడికేదాకా పక్కన పెట్టుకోవాలి, పొయ్యి మీద పెట్టుకోవాలన్నమాట. కరివేపాకు, కొంచెం కొత్తిమీర కాడలతో సహా వేసుకోవాలి. మనకి మంచి టేస్ట్ వస్తుంది. తొందరగా కరివేపాకు వేయడం వల్ల కందిపప్పు అనేది తొందరగా ఉడుకుతుంది. తోటకూర శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకొని ఇలా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. కొంచెం పప్పు ఉడుకుతుంది అని అనిపించుకునే టైంలో, ఆల్మోస్ట్ ఉడికిపోతుంది అని అనిపించుకునే టైంలో తోటకూర కూడా వేసి తోటకూర బాగా ఉడికించుకోవాలన్నమాట. 2 కలిపి ఉడుకుతూ ఉంటాయి. ఆ ఉప్పు కారం పైకి వచ్చింది కదా, అంతా కలుపుకొని పప్పులో వేసి అనేది లాగి వేసుకోవాలన్నమాట గరిటెతోటి. తోటకూర ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది కదా ఆకుకూరలు అనేటివి. తోటకూర ఇంకా బెస్ట్ అనమాట అందరికీ. ఆకుకూరలు తింటే సరిపోతుంది అనమాట. ఆకుకూరలు, పప్పులు చక్కగా ఇంట్లో ఉండే వాటితోనే మంచిగా హెల్తీ వచ్చిద్ది. కూరగాయలు కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఆకుకూరలు తినడము. లేడీస్కి అయితే ఇంకా అనమాట చాలా మంచిది. తప్పకుండా తినండి. ఇదిగో పప్పు అయితే మనకి ఆల్మోస్ట్ ఉడికిపోవడానికి వచ్చింది. ఇంకా తోటకూర పప్పు కలిపి ఉడుకుతాయి అనమాట. ఇప్పుడు మగ్గుతూ ఉంటాయి. మనం ఇప్పుడు ఒక చింతపండు ఒక చిన్న నిమ్మకాయ సైజులో తీసుకోవాలి. ఇప్పుడు ఒక 2 టమాటాలు పెద్దవి కట్ చేసి అవి కూడా వేసుకోవాలి. ఒక 4 పచ్చిమిర్చి సన్నగా 2 బద్దలుగా చేసుకుని వేసుకోవాలన్నమాట. ఇవి ముందే వేయడం వల్ల ఏంటంటే మనకి పేస్ట్ లాగా అయిపోతాయి, కనిపించవు ఎక్కడ, అందుకనేసి ఇప్పుడు వేసాను. చింతపండు పిసికి వేసుకుంటారు, పిసికి దాని రసం తీసి వేసుకుంటారు. ఇలా పాతకాలం పద్ధతిలాగా చేయడం వల్ల చాలా బాగుంటుంది. ఇంకా మట్టి కుండలో చేస్తే కనుక ఇంకా సూపర్ ఉంటుంది. ఉంటే కనుక ట్రై చేయండి. నా దగ్గర అయితే లేదు కాబట్టి ఇలా ఈ గిన్నెలో చేస్తాను. ఇంక ఇదంతా ఉడికిపోవడానికి వచ్చింది. మంచిగా ఉడికిపోయింది చూడండి. టమాటాలు మగ్గిపోయి, పచ్చిమిర్చి, తోటకూర మొత్తం అన్నీ మగ్గిపోయినాయి అనమాట. ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని మనకి ఏ పలుసగా కావాలంటే పలుసగా, చిక్కగా కావాలంటే చిక్కగా, మనం తినేదాన్ని బట్టి పొయ్యి అనేది ఆఫ్ చేసుకోవాలి. ఉడికిపోయింది మనకి మొత్తం పప్పు అనేది. ఇంకా తాలింపు అయితే వేసేసుకోవాలి. ఇలా ఉంటే చాలా బాగుంటుంది ఆకుకూర పప్పు. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. హోటల్లో కంటే కూడా బాగుంటుంది అనమాట. ట్రై చేయండి మీరు, నచ్చుతుంది బాగా. ఇప్పుడైతే కొంచెం 2 చెంచాలు నూనె వేసుకుని దాంట్లో ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎల్లుల్లి ఎక్కువ వేసుకోవాలి. దంచుకొని కచ్చపచ్చగా దంచేసి వేసుకోవాలన్నమాట. బాగా వేపుకోవాలి. చూడండి, ఇలా ఈ తాలింపు వేయడం వల్ల పప్పుకి అసలు మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. చాలా బాగుంటుంది. చూడండి, కొంచెం మాడాలి తాలింపు అనేది. అట్లా మాడితేనే మంచిగా ఉంటుంది. కలర్ చేంజ్ అవ్వాలన్నమాట. ఆ తాలింపులో పప్పు మొత్తం వేసేసి ఒక 5 నిమిషాలు ఉడికించుకొని పొయ్యి ఆఫ్ చేసుకొని వేడి అన్నంలో కొంచెం ఆవకాయ పచ్చడి, పప్పు వేసుకుని తింటే చాలా బాగుంటుంది. మన ఇండియా వాళ్ళకి ఎవరికైనా ఇది ఫేవరెట్ అనమాట, నెంబర్ 1. తర్వాత ఏదైనా నెయ్యి, పప్పు, ఆకుకూర, ఆవకాయ, ఇవే మనకు కావాల్సినవి.